మండలం పొన్నాపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజల సమస్యలపై స్పందించిన తీరు స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది. గ్రామస్తులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆమె వెంటనే స్పందించి పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు వినతి పత్రం అందజేశారు. ఈ అంశంపై కలెక్టర్ స్పందిస్తూ ప్రజలకు అవసరమైన వైద్య సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా ఒక మహిళ తన ఇంటికి నీటి కుళాయి కోసం గత కొన్ని రోజులుగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని కలెక్టర్కు విన్నవించారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇంకా ఇల్లు లేని మరో కుటుంబం తమ సమస్యను వివరించగా ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ పథకాల్లో నమోదు చేసుకోవాలని సూచిస్తూ వారికి అవసరమైన సహాయం అందిస్తానని కలెక్టర్ భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ స్పందనతో గ్రామ ప్రజల విశ్వాసం పెరిగింది. తమ సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించడం తమకు ధైర్యాన్ని నింపిందని పేర్కొన్నారు. అప్లై చేసి ఉన్నాయి సార్ తిరగలేక అల్లాడిపోతారు. ఇంటి పన్నే సార్ దానికోసం గవర్నమెంట్ ఫోరం బొక్కలు కట్టుకున్నావా ఇల్లు? సొంతదే అమ్మకారి దానికి పన్ను లేదన్నమాట. ఆ పన్ను ఏమని అడుగుతారు. అదే మేడం నాకు ఇప్పుడు 3 నెలలు మనం అవకాశం కల్పించకపోతే గవర్నమెంట్ తర్వాత మామూలుగా ఈ ఊరు పడకుండా నుంచి అదే దావా దాంట్లో మీరు అప్పుడు వచ్చండి కామన్ సార్ గవర్నమెంట్ ఇంకా అవకాశం ఇచ్చి రెగ్యులరేట్ చేసి అది ఇంత స్క్వేర్ యార్డ్స్ పైన ఉంటే డబ్బులు కట్టాలి, బిలో ఉంటే అసలు రూపాయి కూడా కట్టక్కర్లేదు. ఆ జీవో చదవండి, జీవో 30 కాపీ తీసుకొని అప్లికేషన్స్ పెట్టిస్తే నేను క్లియర్ చేయిస్తాను. మేము రావాలి అని ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటాం. కొద్దిమంది పేద ప్రజలకన్నా సహాయం చేసే అవకాశం వస్తుంది కదా మనకి. అప్పుడు వెళ్ళి ఇల్లు కోసం అప్లై చేయండి. ముందు మీకు సైట్ అలా విను. ముందు ఇంటి కోసం సెక్రటేరియట్ని అప్లై చేయాలి. ముందు నీకు సైట్ వస్తుంది. సైట్ వచ్చేది కూడా మేమే శాంక్షన్ చేస్తాం. ముందు నువ్వు అప్లికేషన్ పెట్టేసి ఏ ఊరు మీకు మరి ఇప్పటి వరకు మీకు ఇల్లు వేరే స్థలాలు వేసుకోవటం హౌస్ కావాలంటే ఇమీడియట్గా ఇస్తారు, కట్టి నీళ్ళు కావాలంటే ఇమీడియట్గా ఇస్తారు. అక్కడికి మీ టీం ఎవరున్నారు? అమ్మ హౌస్ సైట్ తీసుకుని ఇల్లు కట్టుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఎక్కువ ఇల్లు ఆధార్ కార్డు ఆధార్ కార్డు నంద్యాల అడ్రస్తో వచ్చింది, రైస్ కార్డు కూడా నంద్యాల అడ్రస్తో వచ్చింది. ఫోన్ ఇమీడియట్గా మీకు ఏర్పాటు చేస్తారు. చేసాక నాకు చెప్తారు మళ్ళీ మీకు ఏర్పాటు చేశామని. సరేనా? ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం,
అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.